హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం అయితే ఐమాక్స్ దగ్గరికి వచ్చామన్నమాట. సో ఈరోజు ధనుష్ గారి సినిమా రిలీజ్ అవుతుంది, క్యాప్టెన్ మిల్లర్. సో సినిమా ఎలా ఉందో మన ఒరిజినల్ ఆడియన్స్ని అయితే ఒకసారి అడిగి కనుక్కుందాము. సో సినిమా తమిళ్లో అయితే బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చిందనమాట. సో తెలుగులో ఎలా ఉంది అనేది మనం ఒకసారి డైరెక్ట్ ఆడియన్స్ని అడిగి కనుక్కుందాం ఫ్రెండ్స్. వెరీ గుడ్ మూవీ క్యాప్టెన్ మిల్లర్. ధనుష్ మూవీ ఎక్సలెంట్ మూవీ. బ్రో ఎలా ఉంది క్యాప్టెన్ మిల్లర్ మూవీ ధనుష్ గారి? అంత ఏం లేదన్న, వన్ టైం వాచబుల్ మళ్ళీ అంత హెవీగా ఎక్స్పెక్టేషన్స్ అయితే వద్దు. బట్ ధనుష్ గారు అయితే యాక్టింగ్ అయితే నాకైతే కనబడలేదు. ధనుష్ గారు డైవర్స్ తర్వాత సుఖంగా ఆయన అడిగితే నిజంగా డైవర్స్ తర్వాత ఒక మంచి సినిమా తీసిండు. ఇండిపెండెన్స్ టైంలో జరిగే క్యాష్ గురించి హీరో యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుందండి. యాక్షన్ చాలా బాగుంది. ధనుష్ గారి యాక్టింగ్ ఎలా? ధనుష్ గారి యాక్టింగ్ బాగుంది. శివరాజ్ కుమార్ ఉన్నారు, ఆయన యాక్టింగ్ బాగుంది. సందీప్ కిషన్ సార్ ఎలా ఉంది సార్ మూవీ క్యాప్టెన్ మిల్లర్? సినిమా చాలా బాగుంది, చాలా ఎక్సైటింగ్ ఉంది. అసలు నెక్స్ట్ ఏం జరగబోతుందో మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. చాలా కొత్తగా ఉంది. నేను చూసిన ఫిలిమ్స్లలో ఇది ఎప్పుడు ఇలాంటి మూవీ అయితే చూడలేదు. ఎలా ఉందండి క్యాప్టెన్ మిల్లర్ ధనుష్ గారి మూవీ? కాన్సెప్ట్ ఎలా అనిపిస్తుంది? మంచిగా ఏంటి కాన్సెప్ట్? బేసిక్గా దేనికి సంబంధించి ఆపరేషన్ గురించి ఇనిషియల్గా ఏమంటారు, బ్రిటిష్ ఆపరేషన్ గురించి ఫైట్ చేస్తూ ఉంటే ధనుష్ గారు ఇంటర్నల్గా మన క్యాస్ట్ ఆపరేషన్ గురించి, అంటే దీని గురించి ఫైట్ చేయాలా దాని గురించి ఫైట్ చేయాలా, రెండు ఆపరేషనే కదా, నేను బ్రిటిష్ వాళ్ళతో జాయిన్ అవుతాను అని అన్నాక సమ్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతాయి. అంటే ఫైట్స్ లేకపోతే ధనుష్ గారి యాక్టింగ్? ధనుష్ గారు యాక్టింగ్ ఎలా చేశారు? అన్నీ మంచిగానే ఉన్నాయండి. సెకండ్ హాఫ్లో కిల్లర్ క్యాప్టెన్ మిల్లర్ అనే అక్కడ నుంచి అంటే సినిమా హైస్ వస్తూ ఉంటాయి. ఆడికెళ్ళి అంటే మొత్తం సినిమా మొత్తం డ్యూటీ చేస్తారు కరెక్ట్గా. బాగుంది. ఓవరాల్గా సినిమా గురించి చెప్పంటే మీరు ఏం చెప్తారు? బాగుందండి, అందరు చూడండి. అన్నీ చాలా బాగున్నాయి. కొత్త స్టోరీ అండ్ వాట్ నెక్స్ట్, తర్వాత ఏమవుతుంది అనుకుంటూనే ఉంటాం. వీ కాంట్ గెస్ ద స్టోరీ ఆల్సో, వాట్ ఈస్ నెక్స్ట్ అని కూడా తెలియదు. ఇంతకుముందు మన మూవీ వచ్చింది కదా, సార్ మూవీ కన్నా బాగుంది ఇది. ఇదే బాగుందండి నాకు. యా బ్రో ఎలా ఉంది క్యాప్టెన్ మిల్లర్? అన్న, క్యాప్టెన్ మిల్లర్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ముఖ్యంగా ధనుష్ గారి లుక్స్ కానీ, స్టైల్ కానీ, యాక్షన్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, ఫైటింగ్స్ కానీ వేరే లెవెల్ ఉన్నాయి మొత్తం. ఇంకా మన శివన్ ఉన్నారు, శివన్ గారు కూడా యాక్టింగ్ బాగా చేశారు. హీరోయిన్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ కానీ, గన్స్తో ఫైటింగ్ కానీ, అంతా ఒక వార్ సీన్ ఎలా అయితే క్యాప్టెన్గా ఉంటే అవన్నీ ఎలా చేస్తారో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా బ్రో ఇది. సందీప్ కిషన్ గారి యాక్టింగ్ కూడా వేరే లెవెల్ ఉంది. పర్ఫార్మెన్స్ మెయిన్ ట్విస్ట్ అతని వల్లనే ఉంటుంది. సో అతని యాక్టింగ్ కూడా చాలా బాగుంది. బీటెక్ ఆ రేంజ్లో ఉందా సినిమా? అంతకు మించి ఉంది బ్రో. I think the expression for Dhanush is perfect. And yes, and the way he has acted and then did action in the movie. But is he better than Prabhas? No. No, Dhanush is the best. Captain Miller is the best. I think that is a very controversial question, Archit. Okay, Really nice movie. We'll have to think about that. శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? క్యారెక్టర్ చాలా పండింది. క్లైమాక్స్ అయితే అసలు బీభత్సంగా ఉంది. సినిమా చాలా బాగుంది భయ్య, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ధనుష్ గారి నుంచి. ధనుష్ గారి యాక్టింగ్ కూడా బాగా ఉంది. ఇందులో యాక్టింగ్ జీవం పోసాడు. సినిమా చాలా బాగుంది భయ్య. అన్న, ఇప్పుడే క్యాప్టెన్ కిల్లర్ అనే సినిమా చూశానన్న. నిజంగా సినిమా అయితే మామూలుగా లేదు. ధనుష్ గారు ఇంతకుముందు చేసిన సినిమాలలో మనకేంటంటే సార్ అనే సినిమాతో పరిచయం అయ్యారు. సార్ అనే సినిమా ద్వారాగా మనం చూసాము. ఆ సార్ సినిమాలో ఏంటంటే మొత్తం మాస్టర్గా, సార్గా ఏంటంటే యాక్టింగ్ చేసేసి వేరే లెవెల్లో మెప్పించారు. కానీ ఈ మూవీ ఏంటంటే వన్ ఆఫ్ ది సంథింగ్ స్పెషల్ సినిమా అన్న. ఇందులో ఏంటంటే ధనుష్ గారు అండ్ సందీప్ కిషన్ గారు, హీరోయిన్ నివేదిత గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదన్న. పిక్స్ వీరల్ లెవెల్లో ఉంది, ఊరా మాస్ లెవెల్లో ఉంది. నిజంగా ఫ్రైడే రోజు ఇవాళ రిపబ్లిక్ డే రోజు రిలీజ్ అయిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా అని అంటే ఈ సినిమా నేను చెప్పుకోగలనన్నా. ఎలా ఉందమ్మా క్యాప్టెన్ మిల్లర్ ధనుష్ మూవీ? బాగుంది. బాగుందా? ఏం నచ్చింది? స్టోరీయా ఏంటి? స్టోరీ నచ్చింది. ఫైట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. సార్ ఎలా చేశారు? ధనుష్ గారు ఎలా చేశారు? మంచిగా చేసింది. ఎలా ఉందమ్మా క్యాప్టెన్ మిల్లర్? ఎలా ఉంది సార్ మూవీ? ముగ్గురు ఫైట్ సీన్ బాగుంటుంది. సందీప్ కిషన్, శివరాజ్ కుమార్ది. శివరాజ్ కుమార్ గారు అయితే సాటిస్ఫై చేసిన. సందీప్ కిషన్ కూడా నాకు ఎక్కడ అనిపించలేదు, చాలా బాగా అనిపించింది. సినిమాలో నాకు యాక్టింగ్ అనిపించే ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఏదో పెట్టాలి కాకుండా, ఏదో హీరోయిన్ మధ్య సాంగ్ వేయాలి అలా కాకుండా ప్రతి ఒక్కరికి సీరియస్ సీన్స్ ఉన్నాయి, మంచి స్టోరీ ఉంది, అంతా బాగుంది. చాలా మంది బాగాలేదంటున్నారు కదా? లేదండి, చాలా నాకైతే బాగా నచ్చింది, బాగుంది. అన్న ఎలా ఉంది మూవీ క్యాప్టెన్ మిల్లర్ ధనుష్ గారిది? కెప్టెన్ మిల్లర్ అప్పుడు చెప్తాను కదా, డేవిడ్ మిల్లర్ భయ్యాడు. క్యాప్టెన్ మిల్లర్ కాదు, నిజంగా డేవిడ్ మిల్లర్ ఎరగ తీసాడు. ఎమోషన్ కాడ వాళ్ళ అమ్మ చనిపోతుంది. ఈయన సాంబార్ గాను తమిళ్ వాళ్ళు ఒకటే ట్రోల్ చేస్తారు. ఆ స్టాలిన్ గారు కూడా హైందవ ధర్మం గురించి కూడా ఎట్లా చెప్తారు అసలు నాకైతే అంత అనిపించలేదన్న ఎమోషన్స్గా. మన వెంకటేష్ ఎంత బాగా అది ట్రోల్ చేసిండు కదా, ఇక మళ్ళీ ఆడే యాక్టింగ్ చేసిండు. వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు నాకైతే యాక్టింగ్ పరంగా అనలే. ధనుష్ సార్ యాక్టింగ్ ఓ పక్క ఏంటి ధనుష్ గారు, సందీప్ కిషన్ గారు, దాని తర్వాత శివరాజ్ కుమార్ గారు,
ఆ ముగ్గురితో పాటు ప్రియాంక చోప్రా కదండి, సారీ మళ్ళీ మీమ్స్లో పడిపోతాయేమో, ప్రియాంక మోహన్ బంచిక్ సూపర్, చాలా బాగుంది నిజంగా. ఒక మంచి ఎంటర్టైన్మెంట్. అసలు అప్పుడు ఎప్పుడో స్వాతంత్ర దినోత్సవం ముందు మనకి స్వతంత్రం రాకముందు తీసిన సినిమా, అంటే ఆ టైప్లో తీసిన అదే ఫ్లేవర్తో ఉన్న సినిమా ఈరోజు మన జనాల మధ్యలోకి వదిలేరంటే, అంటే అప్పట్లోనే నాలెడ్జ్ బ్రిటిషు ఇవి దాని తగ్గట్టు నాలెడ్జ్డ్ ఇప్పుడున్న నాలెడ్జ్ అక్కడ కంపేర్ చేసుకుంటే, సో అటువంటి ఒక సినిమా మంచి ఎలివేషన్తో మనకు వచ్చింది. సినిమాని అయితే చూడండి, రజనీకాంత్ గారు కూడా చూసే ఉంటారు నాకు తెలిసి, అయినప్పటికీ ఓకే, నాకు తెలిసి నెక్స్ట్ మన నరేంద్ర మోడీ గారు కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఆయన మీకోసం అయోధ్య వచ్చిండ్రు, ఆయన కోసం మీరు సినిమాకి రాలేరా? ఖచ్చితంగా సినిమాకి వస్తారు, ఎందుకంటే ధనుష్ గారు కూడా బీజేపీగా ఓటేశారంట. సో ఎలక్షన్ గురించి మనం పక్కనెట్టుకుందాం, పాలిటిక్స్లోకి వెళ్ళిపోతుంది. సో సినిమా చూడండి, నిజంగా ధనుష్ బాబు నువ్వు డైవర్స్ తర్వాత హ్యాపీగా ఉన్నావు, ఇలానే సుఖంగా ఉండు, కలకల్లాడుతూ ఉండు. ఆ సినిమా హిట్ యావరేజ్ ఫ్లాప్ అంటే మనం సినిమా హిట్ అంటే సూపర్ హిట్ అని చెప్పను, ఫ్లాప్ అంటే మరి అంత చెత్త సినిమా కూడా కాదు, మీడియంలో ఉంది, మీ అందరికీ నచ్చుతుంది ఇంకంతే. సో ప్రతి ఒక్క హైలైట్స్ ఏంటి మూవీలో? సినిమా బాగుంది, మీరు చూసి మీరు బాగుంది, అందరు యాక్టింగ్ బాగుంది, అందరి క్యారెక్టర్ బాగుందండి. అందరికి ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ అందరికి ఏ క్యారెక్టర్ వేస్ట్ అవ్వలేదు, అందరి క్యారెక్టర్ స్టోరీ వైజ్ అంతా బాగుంది. థ్యాంక్ యూ. బాగా చేశారు, బాగుందండి. అతను ఉన్నంత వరకు బాగా చేశారు. యాక్టింగ్ బాగుందా? బాగుందండి, బాగా చేశారు, అందరు బాగా చేశారు, బాగుంది. థ్యాంక్ యూ. క్యాస్ట్ గురించి వచ్చింది కానీ బాగుంది సినిమా, అన్ని సీన్స్ అన్ని బాగుంది. అంటే ఇంతకుముందు స్వాతంత్రం గురించి కాదండి, ఇది క్యాస్ట్ అప్రెషన్ గురించి, క్యాస్ట్ విషయాల గురించి బాగుంది సినిమా. కానీ బాగుంది, ఇండిపెండెన్స్ టైంలో జరిగే క్యాస్ట్ గురించి చాలా బాగుందండి. యాక్షన్ గురించి చాలా బాగుంది. ధనుష్ గారి యాక్టింగ్ బాగుంది, శివరాజ్ కుమార్ ఉన్నారు, ఆయన యాక్టింగ్ బాగుంది, సందీప్ కిషన్ యాక్టింగ్ బాగుంది. సినిమాలో నాకు యాక్టింగ్ అనిపెట్టే ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఏదో పెట్టాలి కాకుండా, ఏదో హీరో హీరోయిన్ మధ్య సాంగ్ వేయాలి అలా కాకుండా, ప్రతి ఒక్కరికి సీరియస్ సీన్స్ ఉన్నాయి, మంచి స్టోరీ ఉంది, అంతా బాగుంది. చాలా మంది బాగాలేదన్నారు కదా? లేదండి, చాలా నాకైతే బాగా నచ్చింది, బాగుంది. కామెడీ ఏం లేదండి, ఫుల్ సీరియస్గా స్టోరీ. ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ సెట్ చేసుకుంటారు, సెకండ్ హాఫ్ అంతా యాక్షన్ సీన్స్, ఆ స్టోరీకి జస్టిఫికేషన్ అంతా బాగుంది. కాన్సెప్ట్ ఏంటి సార్? ఒక క్యాస్ట్ గురించి అంటే క్యాస్ట్ గురించి, తక్కువ క్యాస్ట్ గురించి వచ్చే వాళ్ళు రాజులు బ్రిటిష్ వాళ్ళతో దానికి ఆపోజిట్ గా ఎలా చూపించారా? చాలా బాగా చూపించారు. యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగున్నాయి, ఇదంతా బాగుంది, చాలా బాగుంది. ధనుష్ గారు అంటారు కదా, చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. సినిమా చాలా బాగుంది, మంచి కథను ఎంచుకున్నాడు. రిపబ్లిక్ డే అన్నారు కదా, ఆ రేంజ్లో ఉంది. స్వతంత్రం సంబంధించి కథను కొత్తగా న్యూ వెర్షన్లోకి తీసుకెళ్లారు. సినిమా చాలా బాగుంది. సినిమాకి మ్యూజికే హైలైట్. సినిమా చాలా బాగుంది. శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? క్యారెక్టర్ చాలా పండింది. క్లైమాక్స్ అయితే అసలు బీభత్సంగా ఉంది. సినిమా చాలా బాగుంది భయ్య, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ధనుష్ గారి యాక్టింగ్ గిట బాగా ఉంది. ఇందులో యాక్టింగ్ జీవం పోసాడు. సినిమా చాలా బాగుంది భయ్య. ప్రియాంక మోహన్ యాక్టింగ్ బాగుంది. దీనికి మెయిన్ సినిమాకి హైలైట్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే. అతని యాక్టింగ్ స్కిల్స్ కానీ, డైరెక్టర్ తీసి మలిచిన విధానం కానీ అన్నీ చాలా బాగున్నాయి. సినిమా మూవీకి ప్లస్ అయ్యాడు. ఆయన కామెడీలు ఏం లేదు, మొత్తం సీరియస్గా ఉంది. సినిమా చాలా మొత్తం యాక్షన్ సినిమా అంటే మరి ఫ్యామిలీ ఆడియన్స్ చూడగలరా? ఫ్యామిలీ ఆడియన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. సినిమా చాలా బాగుంది. సందీప్ కిషన్ అయితే సినిమాకి మెయిన్ వెన్నుముకగా నిలిచాడు. పార్ట్ 2 ఉంటే ఉండొచ్చు కానీ ధనుష్ మాత్రం యాక్టింగ్ తేలిపోయాడు. సినిమా చాలా బాగుంది. అంటే ఈ సినిమాలో ధనుష్ గారి యాక్టింగ్ అంత లేదంటున్నారా? అంతగా ఏం లేదు. ఓన్లీ ధనుష్ మెయిన్ హీరో అతనే కదా. సినిమా చాలా బాగుంది. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ధనుష్ గారు అంత యాక్టింగ్ చేయలేదు అంటున్నారు. ఏం లేదు, చేశాడు. అది మొత్తం మెయిన్ హీరో అతనే కదా. ధనుష్ హీరో కదా. ఆయన యాక్టింగ్కి ఈ సందీప్ కిషన్ యాక్టింగ్ తోడయి సూపర్ హిట్. సినిమా బాగా చేశారు. అందులో క్యారెక్టర్లో ఒదిగిపోయారు. సినిమా చాలా బాగుంది. సినిమా గురించి ఒక మాట చెప్పంటే ఏం చెప్తారు? నైస్ సూపర్ మూవీ. రిపబ్లిక్ డే రోజు రిలీజ్ అయింది కాబట్టి సినిమా చాలా బాగుంది. అందరూ చూడవలసిందిగా కోరుతున్నాను.